హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ముందుగా మీరు కన్నా మా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ మేక్ ష్యూర్ బిఫోర్ హెడ్ ఇన్ టు ద వీడియో సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్ అండ్ సపోర్టర్స్. సో ఇవాళ వ్లాగ్లో నేను చూపించబోతున్నాను నా కంప్లీట్ వీక్, ఫుల్లీ ప్యాక్డ్ వీక్ అన్నమాట. ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్ అండి. ఫస్ట్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అనమాట. ఇది కర్నూలు దగ్గర ఉండే పిరమిడ్ అనే రెస్టారెంట్ దగ్గర ఇలాంటివన్నీ మనకి అవైలబిలిటీ ఉంటాయండి. సో మీరు కన్నా ఇవన్నీ సెంటెడ్ బాత్రూమ్స్ స్ప్రేస్ కానీ ఫ్రాగ్రెన్సీస్ బేసిక్గా మీరు బట్టల దగ్గర అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. శారీస్ దగ్గర చాలా మంచిగా ఆర్గనైజ్డ్గా అండ్ మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూ ఉంటాయి మీ శారీస్ అలాగా. సో అక్కడ నేను కొన్ని తీసుకున్నాను. అవి వచ్చేసి బ్యాంబూ షేప్స్లో ఉంటాయి. అండ్ మీలో ఎంతమందికి ఇలాంటి టాయ్స్ ఇష్టం అండి? ఇవన్నీ కొయ్య బొమ్మలు అంటారు కదా, నాకు కొయ్య బొమ్మలు అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ చాలా బాగా అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఇట్స్ ఫ్రమ్ పిరమిడ్ రెస్టారెంట్ నుంచి ఉంటాయన్నమాట. అక్కడే నీకు బయట ఇలా స్టాల్స్ లాగా పెట్టి ఉంటారు. సో బేసిక్గా అమ్మ వాళ్ళ ఊరు నుంచి నాకు హైదరాబాద్కి వెళ్ళడానికి ఒక 6 hours జర్నీ అనమాట. ఆ ట్రావెలింగ్ ఎప్పుడు నేను వెళ్ళినా కానీ మార్నింగే బయలుదేరిపోతాము వితౌట్ బ్రేక్ఫాస్ట్. ఈ మిడిల్ స్టాప్ తీసుకొని మేము శ్రేష్ఠ పాపకి అండ్ మాకు అందరికీ బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేస్తాము. అలా అయితే మనకి టైం సేవ్ అవుతుంది వెళ్ళడానికి కూడా. అండ్ నైట్ అయితే ఎక్కువ చేయమండి, ఎందుకంటే పాప ఉంది కాబట్టి. మార్నింగ్ అరౌండ్ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది అనమాట. సో మధ్యలో వచ్చేసి మళ్ళీ మేము హైదరాబాద్కి దగ్గరగా ఉన్నప్పుడు మేము లంచ్కి ఆగాము. అండ్ దెన్ హైదరాబాద్ చేరంగానే ఇంటికి కావాల్సిన స్టఫ్స్ మొత్తం తీసుకోవడానికి ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే చూడడానికి వెళ్ళామన్నమాట. ఆ రోజంతా మాకు అలా ఖర్చిపోయింది. మొత్తం ఫ్రిడ్జ్ అయితే తీసుకోవడానికి సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్కి మేము ఇలా లంచ్కి బయటకు వచ్చామండి. సో నేను, నా తమ్ముడు అండ్ శ్రేష్ఠ పాప అండ్ తమ్ముడు ఫ్రెండ్స్తో కలిసి సరదాగా బయటకు వచ్చామన్నమాట. అండ్ కొన్ని ఇంట్లో పనులు అంటే స్టఫ్స్ తీసుకోవాలి కదా, ప్రోడక్ట్స్ అన్నీ ఇంటికి కావాల్సిన, కొత్త ఇంటికి కావాల్సిన అన్ని సామాన్ల కోసం అనేసి బయటకు వచ్చాము బేసిక్గా. సో ఇంకా లంచ్ ఇంట్లో కుదరదు కాబట్టి, సో ఆబ్వియస్గా ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉండాలి కాబట్టి మంచిగా బయటే వెళ్ళాము. అలా వైకుంఠపురం అనేది చాలా బ్యూటిఫుల్ రెస్టారెంట్ అండి. డిషెస్ కూడా చాలా బాగున్నాయి. వెళ్ళకుండా ఉండే వాళ్ళు ఉంటే ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. ఎస్పెషల్లీ నేనైతే మీల్స్ తీసుకున్నాను. అక్కడ మీల్స్ చాలా బాగున్నాయండి, వెరీ టేస్టీ. సో ఆఫ్టర్ భోజనం తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చానండి. ఎందుకంటే ఇండ్లు మొత్తం మేము పెయింటింగ్ వేస్తున్నాం అనమాట. సో మాకు తెలిసిన, అంటే మేమున్న అపార్ట్మెంట్స్కి తెలిసిన పెయింటింగ్ పర్సన్స్ కూడా వాళ్ళతోనే వేయిస్తున్నాము. ఫస్ట్ మేము వచ్చేసి యూసీతో కాంటాక్ట్ అయ్యాము. బట్ ఎందుకు వీళ్ళు కొంచెం బాగా వేస్తున్నారు అని అనిపించి, సో ఫాస్ట్ వర్క్ కూడా అనిపించింది మాకు. సో వీళ్ళకి మేము కాంట్రాక్ట్ ఇచ్చేసాము, పెయింటింగ్ కాంట్రాక్ట్. సో వితిన్ 2 daysలో మొత్తం పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసారండి. చాలా అంటే చాలా నీట్గా వేశారు. సో ఇదన్నమాట నా కంప్లీట్ హౌస్. సో న్యూ స్టార్ట్ ఆఫ్ లైఫ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బీ హియర్. అండ్ మా అవుట్డోర్ ఇలా ఉంటుంది, బాల్కనీ నుంచి వ్యూ మొత్తము చాలా సూపర్ నేచర్ ఇక్కడ. అండ్ దెన్ పెయింటింగ్ వర్క్ అయితే ఇక స్టార్ట్ అయిపోయిందండి. సో వీళ్ళు ఇలా ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నప్పుడే మేము ఇంట్లోకి నాట్ అలౌడ్ అనమాట. అందుకనేసి మేము ఐకియాకి వెళ్ళి కొన్ని ప్రోడక్ట్స్ అక్కడ చూసాము. అంటే హోమ్ గూడ్స్ అక్కడ ఎక్కువ కదా, సో దానికి వెళ్ళి కొన్ని ఇంటికి కావాల్సిన స్టఫ్స్ని అక్కడ కొన్నామన్నమాట. సో ఆల్మోస్ట్ మాకు డే అంతా ఐకియాలో, మనకి బేసిక్గా తెలుసు కదా, ఐకియాకి వెళ్తే మార్నింగ్ వెళ్తే ఎప్పుడో ఈవినింగ్ కానీ రామన్నమాట. సో అలా కంప్లీట్ డే మొత్తం ఐకియాలోనే స్పెండ్ అయిపోయింది. ఈ మధ్యలోనే శ్రేష్ఠ పాప ఆకలంటే షీ హ్యాడ్ ఎ ప్రాపర్ food over there with the chicken biryani, chicken nuggets or cake అలాగా.
అండ్ దెన్ మేము మళ్ళీ ఇంటికి రాగానే మొత్తం ఇలా కంప్లీట్గా పెయింటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మేము ఇక్కడ హోమ్ క్లీనింగ్కి ఇచ్చామన్నమాట. హోమ్ క్లీనింగ్ వచ్చేసి మేము యూసీకి కాంటాక్ట్ అయ్యాము, అర్బన్ క్లేకి. సో వీళ్ళు అంటే ఇట్ డిపెండ్స్ అండి, మీకు పెద్ద ఇల్లు ఉందా చిన్న ఇల్లు ఉందా దాన్ని బట్టి డిపెండ్ అయ్యేసి 2-3 మెంబర్స్ వచ్చి మొత్తం హోమ్ని ఇలా నీట్గా వితిన్ 1 డేలో మీకు నీట్గా చేసిస్తారు. మొత్తం డీప్ క్లీనింగ్ ఉంటుంది. అది మీరు యాప్లోనే చూస్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి ప్రొవైడేషన్ కావాలి అనేది. సో ఇది నా కంప్లీట్ హౌస్ విత్ పెయింట్ అండ్ క్లీనింగ్. సో ఇలా ఇంటి పనులు అన్నీ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అమ్మ వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళాల్సి వచ్చింది. సో మళ్ళీ బ్యాక్ టు అమ్మ వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళేసి వితిన్ 2 డేస్లోనే మళ్ళీ రిటర్న్ వచ్చేసానండి హైదరాబాద్కి. సో ఈ బిట్వీన్ గ్యాప్ ఆఫ్ ద వీక్లో చాలాసార్లు తిరగాల్సి వచ్చింది, ఎందుకంటే న్యూ స్టార్ట్ ఆఫ్ ద లైఫ్ కదా. సో కొన్ని అక్కడి నుంచి తెచ్చుకోవడం, కొన్ని ఇక్కడ నుంచి తెచ్చుకోవడం, అలా చాలా చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది మాకు. సో ఇది వచ్చేసి మిడిల్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్లో జర్నీలోనే తినాల్సి వస్తుంది అనమాట, అక్కడక్కడ రెస్టారెంట్స్లో డ్రాప్ అయ్యేసి మరి. సో వన్స్ హైదరాబాద్ హోమ్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ప్యూరిఫైయర్ని ఫిక్స్ చేయించుకుంటున్నానండి. నేను యూస్ చేస్తున్న ప్యూరిఫైయర్ లీవ్ ప్యూర్ అనేది. ఇది బేసిక్గా ఏంటంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ లాగా అనమాట. మీకు రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఏ టైంలో అయినా పర్లేదండి, వాళ్ళకి సింగిల్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్తారు. ఇది బెస్ట్ వే అనిపించింది. బేసిక్గా మనం ఓన్గా తీసుకున్నా కానీ మనకి ఏదో ఒక ప్రాబ్లం మిషన్స్ వల్ల వస్తూనే ఉంటుంది కదా. సో మళ్ళీ వాళ్ళని పిలవాలి. అఫ్కోర్స్ మనకి వారంటీస్ ఉంటాయి, బట్ స్టిల్ వీ హ్యావ్ లైక్ 1 year కానీ 2 years కానీ 3 years అలా ఉంటుంది కదా. బట్ ఇది వచ్చేసి లైఫ్ అనమాట. మీరు ఎన్ని రోజులు రెంటల్ లాగా పెట్టుకుంటే అన్ని రోజులు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళని పిలుచుకోవచ్చు. మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు దే విల్ కమ్ అండ్ డూ ఇట్. సో ఇది బెస్ట్ వే అనిపించింది నాకు. సో దిస్ ఈస్ మై కంప్లీట్ వీక్ ప్యాక్డ్ అప్ అండి. సో ఐ హోప్ యూ లైక్ ఇట్ అండి. Please make sure if you like this video, hit like button and subscribe cheyani vallu. Please subscribe to Shrestha Vlog. See you soon in my another vlog. Bye.